హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను ట్రావెల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా, సో ఆ జర్నీ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ ముందు చికెన్ తెచ్చిపెట్టున్నానండి వేరే రెసిపీ కోసము. బట్ నేను ఆ రెసిపీ చేయలేకపోయాను, టైం లేకపోవడం వల్ల. ఇంకా నేను వెళ్ళేటప్పుడు చికెన్ ఉంది కదా ఇంట్లో, సో ఆ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. కొద్దిగా జీరా అండ్ సాల్ట్ సరిపడా యాడ్ చేశాను. నెక్స్ట్ టమాటా యాడ్ చేశాను. అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పసుపు, తరువాత కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్గా అయితే నార్మల్ చికెన్ పీసెస్తో చేసుకోవచ్చండి. బట్ నేను ఏంటంటే బోన్లెస్ తెప్పించాను అనమాట. అంటే బోన్లెస్ అని కూడా కాదు, చికెన్ బ్రెస్ట్ తెప్పించాను. ఒక 2 రెసిపీస్ చేద్దామని చెప్పేసి. బట్ నాకు కుదరలేదండి. సో ఇంకా అది అట్లానే పెట్టేశాను. నేను మళ్ళీ ఊరు వెళ్తే అది మా హస్బెండ్ ఎలా చేసుకుంటారో లేదో తెలియదు. అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఉన్నది మొత్తం కూడా కర్రీ చేసేసాను అనమాట. ఇది మార్నింగ్ లేచి నేను ఫస్ట్ ఇది చేసేస్తున్నానండి. లేవగానే ముందు కర్రీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయండి, లైక్ పప్పుల పొడి ప్రిపేర్ చేయడం. అవి పప్పుల పొడి ప్రిపేర్ చేసిందైతే నేను ముందు వ్లాగ్లో మీకు చూపించున్నాను. అడిగారు కాబట్టి అది త్వరగా షేర్ చేశానండి. ఇంకా పప్పుల పొడిలోనే చాలా రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ అంటే అమ్మ ప్రిపేర్ చేసే రకం అయితే నేను ఆల్రెడీ మీకు నా కుకింగ్ ఛానల్లో ఉంది, ఈ ఛానల్లో కూడా ఉంది, షేర్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వాటర్ వేసేసానండి. అది వాటర్ వేసి ఉడుకుతున్నప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి కొద్దిగా అండ్ గరం మసాలా యాడ్ చేసేసాను. సో యాడ్ చేసి ఇక నెక్స్ట్ మంచిగా మనం మరగనించాలండి, ఉడకనిచ్చాలి. సో చికెన్ ఆల్రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసాను. తర్వాత అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ దోశ వేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో చికెన్ దోశలో కావాలన్నా కూడా తినొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చట్నీ ప్రిపేర్ చేశానండి. దోశపిండి ఇంకా నాకు ఒక 2 డేస్కి తనకి ఉండేలాగా వేసి పెట్టాను అనమాట. కంప్లీట్గా ఇంకా అన్ని డేస్కి పెట్టలేము కదా, సో కనీసం ఒక 2-3 డేస్కైనా ఉంటుందని చెప్పేసి పెట్టేశాను. దానికి చట్నీ అనేది ఎక్కువ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు మేము దోశలోకి చికెన్ కర్రీ అండ్ ఇది 2 తినేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట చట్నీని. నెక్స్ట్ ఇక్కడ పప్పుల పొడి ప్రిపేర్ చేశాను కదా, ఇక ఉప్పు మిరపకాయలు కూడా అయిపోయాయండి. కరెక్ట్ టయానికి అన్నీ అయిపోతాయి. సో ఉప్పు మిరపకాయలు కూడా నేను కొంచెం ఫ్రై చేసేసి తనకు పెట్టేస్తున్నాను. తను ఎక్కువగా కర్డ్ రైస్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అరేంజ్మెంట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. ఇక కౌంటర్ టాప్ ఇంకా కొన్ని వెజల్స్ ఉన్నాయన్నమాట, క్లీన్ చేయాలి, అంట్లున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లు చిమ్మేసి నేను రెడీ అయిపోతే సరిపోతుంది. నాకు ఇంకా టైం ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉందండి. బట్ ట్రైన్ కాబట్టి కొంచెం ముందుగా వెళ్తే బెటర్ కదా, ఎందుకంటే బస్ వాడైతే ఆపుతాడు. ఒక 10 మినిట్స్ లేట్ అయినా ట్రైన్ మన చేతుల్లో ఉండదు కదా, మనమే ముందుగా ఉండాలి. కరెక్ట్గా టైం సరిపోయిందండి. నేను ఇంటి దగ్గర నాకు నార్మల్గా అయితే 11:40కి ట్రైను. నేను 11:15కి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామన్నమాట. ఒకవేళ ట్రాఫిక్ ఉండదు, బట్ లేట్ అయినా చేసిన అని చెప్పేసి త్వరగానే బయలుదేరాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అనేది లేదండి. అది పోయిందంట. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేసి అక్కడ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి మీది ఎంత కోచ్ నెంబర్, సో ఈ కోచ్ అయితే ఇక్కడ నిలబడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి కంప్లీట్గా మొత్తానికి. అండ్ పోలీసులు కూడా తిరుగుతూ ఉన్నారు. నార్మల్గా ఏంటంటే నేను ట్రైన్ నార్మల్గా బుక్ చేసుకోమండి, ఎందుకంటే బెంగళూరు నుంచి చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి. నైట్ టైం ఉండేవైతే అసలు ఉండవు, దొరకవు కూడా. సో బస్సులోకే వెళ్తాను. బట్ ఈసారి ఇంకా పాప లేదు కదండి, నేను ఒక్కదాన్నే కదా. పాప ఉంటే కొంచెం భయం ఉంటుంది, తను అటు ఇటు తిరుగుతుంటుంది, అది ఇది పట్టుకుంటుంది. ట్రైన్లో కూడా అందరు తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి అందుకని తొందరగా ప్రిఫర్ చేయలేదన్నమాట ఈ మధ్య కూడా. లేకపోతే మధ్యలో కొన్నిసార్లు అనిపించింది వెళ్తే బాగుండు అని చెప్పేసి. ట్రైన్ జర్నీ ఎంతైనా బాగుంటుందండి కంపేర్ టు బస్ జర్నీ. బట్ ఏంటంటే ఇది కరెక్ట్ టైమింగ్స్కి ఉండవు అండ్ డే అంతా వేస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నాకు ఒక్కదాన్నే కాబట్టి ఓకే, నాకు ఇప్పుడు వర్క్ లేదు కదా, నేను వెళ్ళిపోతానులే అని చెప్పేసి నేను మార్నింగ్ ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాను. ఇదే ట్రైన్ సేమ్ అనమాట. నేను పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బెంగళూరు నుంచి ఊరొచ్చాను, మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చాను అనమాట. సో ఇక్కడైతే నాతో పాటు ఒక అమ్మాయి ఉన్నిందండి, తను ఆల్రెడీ వర్కింగ్. సో ఇవాళ ఆఫీస్ ఉందంట. తను ఇంకా ఛార్జింగ్ అవి సరిగ్గా
అక్కడ పని చేయట్లేదు, తను ఇంకా వెళ్ళిపోయింది, వేరే ఎక్కడైతే పని చేస్తున్నాయో అక్కడికి వెళ్ళిపోయింది. ఇక మేము ఎక్కిన తర్వాత వెంటనే లంచ్ టైం వచ్చేసిందండి. నేను మిగతా వాళ్ళు అయితే అసలు తినట్లేదు, 3-4కి అట్లా తింటున్నారు. నేను మార్నింగ్ ఎర్లీగా తిన్నాను, సో నాకు ఆకలేస్తుంది, నేనైతే తినేసాను. నెక్స్ట్ కొబ్బరి బండలు అమ్మడానికి వచ్చారనమాట, అది కూడా తీసుకున్నాను. నాకైతే బోర్ కొడుతుందండి అసలు. ఇక్కడ అంటే 1-1:30 వరకు సరిపోయిందనమాట. సో 2 కల్లా నేను లంచ్ కంప్లీట్ చేశాను. 2 నుంచి నైట్ నేను దిగేసరికి 8-8:30 అయిందనమాట. సో ఆ టైం వరకు ఇంకా బోర్ కొడుతూనే ఉంది. అట్లా అని పడుకోలేదు, కామ్గా ఇంకా బయట చూస్తా నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో నేనైతే వీడియో షూట్ చేసేస్తున్నానండి, బట్ అవి మీకు ఎప్పుడు వస్తాయని అయితే నాకు తెలియదు. నేను వెనక షూట్ చేసినవి మీకు ముందు పోస్ట్ చేయొచ్చు, ముందు షూట్ చేసినవి వెనక పోస్ట్ చేయొచ్చు. సో 2 ఫోన్స్లో షూట్ చేస్తున్నాను అనమాట. సో అందువల్ల కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ మంత్ వరకు. ఈ మంత్ అయితే చాలా బిజీ వర్క్ ఉందండి. నేను మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఏంటి అనేది. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు అమెజాన్ నుంచి కొంత షాపింగ్ చేశానండి. అవి కూడా మనం రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట. అలా అని స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలా కాదండి, మనం రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో మనం యూస్ చేస్తూ ఉంటాము. అవి ఏమేంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి ఒక ఐ మాస్క్ తీసుకున్నానండి. ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నేను ఈ డిజైన్ తీసుకున్నాను, పింక్ కలర్. ఇందులో ఏంటంటే మనకి ఐకి ఇది బ్యాగ్ కూడా వస్తుందండి. మనం ఇది జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పాకెట్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఎలాస్టిక్ టైప్ ఇచ్చారండి. ఈవెన్ ఇది కిడ్స్ కూడా సరిపోతుంది. నేను ఇది పెద్దది కదా, మా పాపకు సరిపోదేమో అనుకున్నాను, బట్ తనకు కూడా ఇది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారండి. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఇది మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇందులో కలర్స్, మోడల్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. సో దీని మీద అయితే మనకి క్లియర్గా ఇక్కడ చిన్న నోట్స్ అనేది ఇచ్చారనమాట, ఎందుకు యూజ్ చేస్తాం ఏంటనేది. సో ఇలా అయితే చాలా మోడల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి 2 టవల్స్ తీసుకున్నానండి. ఇది టవల్ అనము మనము హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్కి పెట్టేసుకుంటాం కదా, సో అదనమాట. నేను మీకు తర్వాత పాపతో ఒక చిన్న క్లిప్ తీశాను, అంటే తను వీడియో షూట్ చేసుకొని ఇవ్వలేదు, సో దాంతో ఒక చిన్నది షూట్ చేశాను అనమాట. మీకు అందులో ఎలా ఇది పెట్టుకోవాలనేది చూపిస్తుంటాను, చూడండి. సో ఇది మైక్రో ఫైబర్ క్లాత్ అండి, ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఆల్రెడీ స్టిచ్డ్ అండి, ఇలా ఉంటుంది. మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనము నార్మల్గా ఏంటంటే ముడి వేసుకుంటూ ఉంటాం కదా, దానికన్నా మనం పైకి పెట్టుకుంటే బాగుంటుందండి. అలా పైకి పెట్టేసుకొని ఇది ఇలా పెట్టేసుకుంటాం అనమాట. ఇవి 2-in-1 సెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇవి మనకి చాలా త్వరగా ఆరిపోతాయండి, అలాగే వాటర్ కూడా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇవి నేను నెక్స్ట్ బ్లాగ్స్లో యూజ్ చేసినప్పుడు మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను పాపకి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి. దానికి ఇవి పేర్ తీసుకున్నాను అనమాట. ఇందులో మొత్తం మనకి 10 ఉంటాయండి, 5 పేర్స్ అనమాట. 5 కలర్స్ వస్తాయి. రెగ్యులర్ కలర్స్ ఇచ్చారండి, వైట్, బ్లాక్, తర్వాత మెరూన్, నెక్స్ట్ బేబీ పింక్ అనమాట. సో ఇవి సరిపోతాయి, ఆల్మోస్ట్ అన్నిటికి కూడా మ్యాచ్ అయిపోతుంది. సో ఇదొకటి తీసుకున్నాను, బాగానే ఉన్నాయండి ఇవి క్వాలిటీ అయితే కనుక. సో నెక్స్ట్ వచ్చేసి నేను సిలికాన్ది బాతింగ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. ఈ కలర్ అయితే నేను బ్లూ వస్తుంది అనుకున్నాను, బట్ గ్రీన్ వచ్చింది. ఓకే, ఏ కలర్ అయినా పర్లేదని చెప్పేసి ఉంచేసుకున్నాను. ఇది ఇలా ఉంటుందండి. సో మనం చాలామందికి ఏంటంటే బ్యాక్ మనకి చేతులు అందవు, క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది అంటారు కదా. సో అటువంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకి స్ట్రెచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో ఇదొకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా మన డైలీ లైఫ్లో మనకి యూజ్ అయ్యాయే ఈసారి నేను తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిసో నుంచి ఒక ఫేషియల్ మసాజర్ తీసుకున్నాను అనమాట. ఇలా ప్యాకింగ్ లో వస్తుందండి. వన్ సైడ్ వచ్చేసి మనకి సాఫ్ట్ గా ఉండే బ్రిస్టిల్స్ ఉంటాయి, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఈ సిలికాన్ దాంతోనే ఉంటుంది అనమాట. సో ఇది కూడా నేను మీకు ఫర్దర్ గా చూపిస్తాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మెయిన్ గా మనం ఫేషియల్స్ చేసుకునేటప్పుడు బాగా హెల్ప్ అవుతుందండి.
వచ్చేసి నేను మెటల్లో క్లచ్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 6 వస్తుందండి. ఈ 6 వచ్చేసి పెయిర్ అనమాట. ఆల్రెడీ అయితే నేను ఒకటి హెయిర్కి పెట్టేసుకొని ఉన్నాను, మీరు చూడొచ్చు. మంచిగానే ఉందండి, అంటే టైట్గానే అనిపిస్తుంది నాకైతే. మీకు అనిపిస్తుందో లేదో. సో ప్లాస్టిక్వి తీసుకుంటే ఏంటంటే పగిలిపోతూ ఉన్నాయన్నమాట. దానివల్ల అంటే పడుకొని ఒక్కోసారి మర్చిపోతాము, తర్వాత ఏదన్నా కొంచెం గట్టిగా తగిలిందంటే లేకపోతే కాలు కింద పడిపోయినా పగిలిపోతూ ఉన్నాయి. సో అందువల్ల నేను మెటల్వి ఈసారి ప్రిఫర్ చేశాను అనమాట. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఏమైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ అనేది చెక్ చేయండి. మై హాల్ స్టోర్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఇస్తాను. అందులో అయితే కనుక మీరు అన్ని ఐటమ్స్ ఒకేసారి చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పాపకి ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నానండి. ఫెస్టివల్ ఉంది కదా, సో దానికోసం తీసుకున్నాను అనమాట. దీనికి స్టోన్స్ వస్తుందండి, పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది మెటల్ అండి, మెటల్ దాని మీద స్టోన్స్ అండ్ ఫ్లవర్ కూడా మనకి ఫుల్ ఆఫ్ స్టోన్స్తో వస్తుంది అనమాట. నాకు బాగా నచ్చింది. ఇది 200 కాస్ట్ ఏమో పడిందండి. బ్రాండ్ వచ్చేసి యాషర్ అనే బ్రాండ్ అనమాట. దీనికి బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో నెక్స్ట్ అయితే కనుక నేను ఒక షాంపూ తీసుకున్నానండి. ఇది హెయిర్ అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే చిన్న వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను, బట్ పెద్దవాళ్ళకి నేను ఓకే యూస్ చేయొచ్చు అని చెప్తాను. సో ఇది వచ్చేసి విఐపి హెయిర్ కలర్ షాంపూ అండి. ఇది ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను, అది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఇంకొకటి ఆర్డర్ పెట్టాను. ఇది అమ్మ కోసం అండి. ఇది నేను ఇప్పుడు ఊరొచ్చాను కదా, ఇక్కడే ఉంటాను, ఆల్మోస్ట్ చాలా రోజులు ఉంటాను. మీకు ఇది నేను క్లియర్గా రివ్యూ అనేది షేర్ చేస్తాను. ఎవరికైనా తీసుకోవాలనుకొని ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదైతే బాగుందండి. మనం జస్ట్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే, షాంపూ లాగా ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం పెట్టుకొని ఒక పూటంతా ఉండి హెయిర్ వాష్ చేసుకొని అదంతా అవసరం లేదనమాట. సో ఇది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి. ఇది 180 ml ప్రోడక్ట్ వచ్చేసి నాకు 400 వరకు పడిందనమాట కాస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం రెగ్యులర్గా అందులో ఈ కాలంలో బాగా యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ డ్రయర్. ఇది మన హెయిర్ కనే కాకుండా మామూలుగా బట్టలు తడిగా అయిపోయినా కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా ఈ సీజన్లో. చాలా వాటికైతే యూస్ చేస్తామండి, నేనైతే యూస్ చేస్తాను. ఇది వచ్చేసి వేగా నుంచి ఒక హెయిర్ డ్రైయర్ తీసుకున్నానండి. ఇది 1000 వాట్స్ అనమాట. 1 హీట్ కూల్ సెట్టింగ్ ఉంది, 2 years వారంటీ, అలాగే ఫోల్డబుల్ హ్యాండిల్ ఉందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎంఆర్పి అయితే 999 ఉందండి, బట్ నాకు ఇది తక్కువ పడింది అనమాట. 600 to 700 రేంజ్ మాకు పడిందండి. కరెక్ట్గా ప్రైస్ అనేది గుర్తులేదు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. లోపలైతే ఒక వారంటీ కార్డ్ ఇచ్చారండి, అలాగే యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి, అంటే పర్పుల్ కలర్ లాగా ఉంటుంది. సో ఈ హ్యాండిల్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. మనము ట్రావెల్ చేసేటప్పుడు మనకి స్పేస్ ఎక్కువ తీసుకోకుండా సరిపోతుంది అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, కూల్ అండ్ హాట్ రెండు ఉన్నాయండి. మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నువ్వా దానికి పెట్టి చూస్తారా? ఇటు చూడు, పెట్టి చూస్తారా? దగ్గర అది కాదులే. ఎవరో చూడు, ఇది చూడు. అది కార్డ్లే. బాగుందా నీకు? ఇది తీద్దామా? తీద్దాము. మొత్తం తీయకూడదు, ఇట్లా. నేను మళ్ళీ తీస్తాను, నేను వీడియో షూట్ చేసేసుకొని ఇవ్వు, అన్నీ చూపించేస్తే అప్పుడు ఇస్తాను నీకు, ఓకేనా? సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఫాస్ట్గా షూట్ చేసుకొని వస్తాను. అది తీసేసి అవును షూట్ చేసుకునేనా? గుడ్ గర్ల్ నాని నువ్వు. సరే నువ్వు ఉండొద్దు, నువ్వు లోపలికి వెళ్తే నేను ఫాస్ట్గా షూట్ చేసుకొని వచ్చి నీకేం కావాలంటే అప్పుడు. అది ఫేస్ మసాజర్, ఫేస్ క్లీనర్ అమ్మ అది. నువ్వు కూడా క్లీన్ చేసుకుంటావా? ఫేస్ క్లీన్ చేసుకుందావు అట్లానే. మళ్ళీ బుడ్డీలు ఎత్తలేదేం నువ్వు? ఇది మినీస్ ఫేస్
ఏం చెప్పు? ఫేషియల్ బ్రష్. ఫేషియల్ బ్రష్ ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా ఇది నీ ఫేస్ మీద ఉండే డట్ అంతా క్లీన్ చేస్తుంది. ఇట్లా 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 ఇట్లా. ఓకేనా? అవునే. వీడియో ఆన్ చేసాను చూసుకుంటా ఉంది. ఇంకెళ్ళు ఫాస్ట్గా చేసుకొని వస్తా, లోపలికి వెళ్ళు. ఇదిగో నీకు తలస్నానం చేపిస్తే ఏంది తలస్నానం చేపిస్తే ఇది ఇట్లా పెట్టేసి నీకు ఇట్లా పెట్టేసి ఇలా జుట్టంతా ఇట్లా అని ఇక్కడ ఇది ఉంటుంది, ఇది ఇట్లా పెట్టేసుకోవాలి దీనికి. ఇట్లా నీకంత హెయిర్ లేదులే ఇప్పుడు, భలే ఉంది. ఆయన నిద్రపోతున్నాడు. తీసేసాను. సరే ఇంకెళ్ళు. వెళ్ళినా నేను ఫాస్ట్గా షూట్ చేసుకుంటాను. అన్నీ అవి నీకు బ్యాండ్స్లే, బ్యాండ్స్ ఇవి నీకు. నేను 2 జల్లు వేస్తాను కదా. ఇదిగో నీకు మ్యాచింగ్, ఇదిగో ఇది మ్యాచింగ్ నీకు, నీ డ్రెస్కి మ్యాచింగ్ అది. పిన్ని ఇప్పుడు వీడియో షూట్ చేసాక పిన్నికి ఇచ్చేస్తాను, నీకు వేసద్ది. ఓకేనా? సరే. చాలాసేపు ఇలానే ఉండిపోయిందండి. నేను అసలు షూట్ చేసుకుంటానంటే తను వెళ్ళట్లేదు. ఇంకా తను గేమ్ పెట్టిస్తుంది. ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట. సో లంచ్ తింటూ చూస్తుంది. అలా చెప్తే వెళ్ళింది. ఫైనల్లీ షూట్ చేసుకోగలిగాను. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.